ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు కూడా బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, వీటిలో ఒక పండుని తాకు. నీ మనసులో ఉన్న వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో స్వయంగా నీ సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకో అని బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే మనందరి కోసంగా తీసుకొచ్చేశారండి. మరి ముందుగా ఒక్కసారి బాబాగారిని తలుచుకొని ఓం సాయిరామ్ అని చెప్పి అనుకొని ఈ మూడింటిలో 1, 2, 3 ఈ మూడింటిలో ఒక పండునైతే తాకండి. మనం కోరుకున్న వ్యక్తి మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఇవన్నీ కూడా బాబాగారి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డా, నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా, ఎంతగానో కోరుకుంటున్నావు కదా, వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని ఆశపడుతున్నావు కదా. అందుకే అన్నిటినీ నేను గుర్తు పెట్టుకొని నేను నీకు తెలియజేయాలనుకుంటున్నాను. వాళ్ళ చరిత్రను బట్టబయలు చేసి నీ కళ్ళు అన్నీ కూడా తెరిపిస్తానమ్మా. నీ తండ్రిని నమ్మి ఇప్పుడే విను అని బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా అయితే తీసుకొచ్చేశారండి. మరి వాళ్ళకి మనపై ఉన్నది ప్రేమ లేక ద్వేషమా, కక్ష, చిన్న చూప, ఇలా ఏముందో అన్నీ చెబుతారు. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే వీటిలో ఒకటి తాకి బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకుందామా? తాకారా? ఇక ముందు మొదటి నెంబరు. ఎవరైతే ఈ మొదటి నెంబరు తాకారో ఇక వాళ్ళకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు, ఇక వాళ్ళు ఎవరి గురించి అయితే అనుకున్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇలా అన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకుందాం. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, నువ్వు నన్ను నమ్మి ఈ మొదటి నెంబరు తాకావు కదా, అయితే విను. నువ్వు భూతద్దం పెట్టి చూసినట్లు ప్రతి ఒక్క ఆలోచన నీ కంటికి కనపడేలా చేస్తాను. నీ సాయి మాటలను జాగ్రత్తగా విను తల్లి. ఏమాత్రం కూడా అస్సలు వదులుకోకు. వదులుకున్నావంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. నీ బాబా ఇస్తారో లేదో తెలియదు కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే నువ్వు పట్టుకోవాలి. నీ బాబా మంచి అవకాశం ఇస్తున్నాను, మంచి సందేశాన్ని ఇస్తున్నాను, నిన్ను ఆపద నుంచి బయటపడేస్తున్నాను కదా, అందుకే నిర్లక్ష్యం మాని విను. ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోవాలమ్మా. మనిషి జీవితంలో ఒక్కసారి తన వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది. తెలిసిన ఆ ఒక్క ఆధారం మీదనే జీవితాంతం వాళ్ళ మీద నమ్మకం ఉంచాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. ఈరోజు నీ గురించి నీ ఇష్టమైన వ్యక్తులు ఏమనుకుంటున్నారో నీకు చెప్పడానికే కదా నేను ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. చెప్పు. వాళ్లతో నువ్వు ఎలా ఉండాలి, ఇలా ఒక్కొక్కటి అన్నీ కూడా నీకు తెలియజేస్తాను తల్లి. వినే ప్రయత్నం చెయ్యి. ఆఖరి వరకు వింటే స్పష్టంగా నీ బాబా చెప్పే మాటలన్నీ కూడా అర్థమవుతాయి. నీ పూర్తి భారమంతా కూడా నాపై వేయమ్మా. నీకోసంగా నువ్వు ఒక వ్యక్తిని తలుచుకున్నావు కదా, ఇక వాళ్ళు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. వారి గురించి ఆలోచించు. కానీ నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్న ఆ బంధం, ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, నువ్వు చాలా అంటే చాలా మంచి వ్యక్తివని, మంచి ఆలోచనలతో ఉన్నావని, మంచిగా ఆలోచిస్తావని, మంచిగా నడుస్తావని, ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది నీకు ఉంది అని, నువ్వు బాగుంటావని భావిస్తున్నారు. అలానే నీ గురించి ఎలాంటి అయోమయం కూడా లేదు వారికి. నీకు సంతోషంగా ఉండడం ఇష్టం, ఆనందంగా స్నేహితులతో సమయాన్ని గడుపుతావని అనుకుంటున్నారు. వాళ్ళు నువ్వు చాలా నిక్కచ్చిగా ఉంటావు, ప్రాక్టికల్గా ఉన్న ఒక వ్యక్తిత్వం ఉన్నవానివని, ఊహల్లో కలల్లో బ్రతకడం కాదు, ఏదైనా సరే నిజ జీవితంలో బ్రతకడానికి ఇష్టపడతావుగా, అదే వాళ్ళు ఊహిస్తున్నారు. ఏదైనా అనుకున్నది ఖచ్చితంగా చేసే వరకు వదిలిపెట్టవని వాళ్ళ గట్టి నమ్మకం. ఈ వ్యక్తి నిన్ను చాలా అంటే చాలా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా అయితే చూస్తూ ఉన్నారు. వీళ్ళు నీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ వ్యక్తి నీ గురించి ఒక అభిప్రాయం కూడా ఊహించుకుంటున్నారమ్మా. నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివేని,
సరిగ్గా చెప్పాలి అంటే నిన్ను చూసినప్పుడు తన్ని తాను అద్దంలో చూసుకున్నట్లుగా అనిపిస్తుందని వాళ్ళ అభిప్రాయం. నా జీవితంలో వీళ్ళ జీవితంలో కూడా చాలా విషయాలు సిమిలర్గా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు మోసపోయినట్లే నేను మోసపోయాను. ఇతరుల చేతుల్లో నాలానే వీళ్ళు కూడా మోసపోయారు. ఎక్కడ చూసినా మేము ఒకేలా ఉన్నామని అనుకుంటున్నారు. ఇతరుల కోసం మీరు ఎంత చేసినా కూడా మీకు ఏమీ రాలేదని అనుకుంటూ ఉన్నారు. అంటే మీరు చేసిన దానికి బదులు అక్కడ ఏమీ రాలేదని వాళ్ళే అర్థం చేసుకుంటున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక బాధ గురించి ఎప్పుడు కూడా మాట్లాడతారు కదా. కానీ నువ్వు నీ బాధల్ని పూర్తిగా మర్చిపోయి మంచి జీవితం గడపాలని ఆలోచిస్తున్నావు. ఒంటరిగా ఉన్నా సరే, ఏదైనా సరే, నువ్వు ఒంటరిగా ఉన్నా లోపల చాలా బాధపడుతూ ఉన్నా కూడా పైకి మాత్రం నవ్వుతూ ఆనందంగా కనిపిస్తూ ముఖంలో బాధ తెలియకుండా కనపడనీయకుండా ఉంటావు. అదే వాళ్ళు అనుకుంటున్నారు. నీ గురించి నీ గతమంతా మంచిది కాదు, నీ జీవితంలో విషయాలు అంత బాలేవు, అయినా కూడా నువ్వు ఎక్కువ వారికి ఫిర్యాదు చేయలేదు. ఈ విషయాన్ని వాళ్ళు గమనించారు. నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే అని. ఇక్కడ చూడు, ప్రేమ అని చెప్పను కానీ ఒక గాఢమైన స్నేహం ఉంది, ఆప్యాయత ఉంది, అనురాగం కూడా కనిపిస్తుంది. ఇలా నీ గురించి ఆలోచించినప్పుడు అరే ఈ వ్యక్తి కూడా నాలాంటి వ్యక్తి అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు నువ్వు తనలాంటి వ్యక్తివని గ్రహించినప్పుడు నేను మోసం చేసినట్లే, నన్ను మోసం చేసినట్లే, నేను ఎవరిని మోసం చేయలేదు కదా, వీరు కూడా అంతే, ఎవరిని మోసం చేయలేరో అని అనుకుంటున్నారు. నీకు ఊరంతా తిరగడం కానీ ఎలా పడితే అలా గడపడం కానీ ఇష్టం లేదు. కానీ ఎక్కడైనా ఒక చోటికి వెళ్ళాలి అంటే ఇష్టపడతావు. అది పుణ్యక్షేత్రమైనా, మంచి అందమైన స్థలమైనా, ప్రశాంతంగా ఉన్న చోటైనా, ఏదైనా సరే నువ్వు గడపడానికి ఇష్టపడతావని వాళ్ళు గమనించారు. ఈ సమయంలో నువ్వు ప్రేమకి అంత ప్రాధాన్యత ఇవ్వవు. ఎందుకంటే గతంలో నీ ప్రేమ జీవితం అంత బాగా సాగలేదు. కాబట్టి నువ్వు ఈ విషయాన్ని వాళ్ళతో పంచుకొని ఉండొచ్చు, లేదుండొచ్చు. కానీ వాళ్ళు నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి అని వాళ్ళ మనసులో ఆలోచన అలానే ఉంది. అయితే వాళ్ళు నీకు సొంత ప్రతిబింబంలా కనిపిస్తారు. అంటే నువ్వు కోరుకుంటున్న వ్యక్తి నీ గురించి చాలా గొప్పగా అనుకుంటున్నారు, చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు కూడా. ఎందుకంటే నా జీవితంలో నేను ఎలా అయితే ఉంటున్నానో, నా జీవితంలో నేను ఎలాంటి సంఘటనలు అయితే ఎదుర్కొంటున్నానో అచ్చు అన్నీ కూడా తన జీవితంలో అలానే ఉన్నాయి అని, ఒక రకంగా చూస్తే అద్దంలో నన్ను నేను చూసుకున్నట్లుందని భావిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి మీ బంధం చాలా గొప్పగా ఉంటుంది. అంటే ఇక్కడ ఒకరికొకరు అర్థం చేసుకున్నారు. ఆ బంధం ఏ బంధమైనా సరే, స్నేహమైనా, ప్రేమ లేదా భార్యాభర్తల బంధమైనా, ఏదైనా కూడా జీవితం సాగుతూ ఉంటుంది. ఇది ఆలోచించాల్సిన పనుండదు అని మొదటి పండు తాకిన వాళ్ళకైతే చెప్పారండి. ఇక రెండవ పండు తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, ఈ పండుని ఎవరైతే నన్ను నమ్మి తాకారో ఇక నీ గురించి వాళ్ళేమనుకుంటున్నారో తెలుసా? చెబుతాను, వినమ్మా. ఆశగా నువ్వు ఆలోచిస్తున్న వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది కదా. ఈ సమయంలో నీ జీవితంలో ఇబ్బందుల్లో ఉన్నట్లు వాళ్ళు గమనించారు. నీ జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది, లేదా ఇద్దరి బంధం ముగిసిపోయి కూడా ఉండొచ్చు. వీళ్ళ నుండి నువ్వు దూరంగా వెళ్ళుండొచ్చు, లేదా దూరం అయిపోయి ఉండొచ్చు. అది రోజులు, వారాలు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. ఈ వ్యక్తి నిన్ను మోసం చేశారు. కాబట్టి ఈ సమయంలో నీ జీవితంలో ఏమీ లేని వ్యక్తిగా నువ్వు మిగిలావని అనుకుంటున్నారు. అదే భావిస్తున్నారు. ఎలా నీ ఆలోచనలు ఎలా ఉండొచ్చు, ఎలా బ్రతకాలి నీ ఇష్టం లేనట్లు. బహుశా నువ్వు ఈ విషయాన్ని చర్చించుండొచ్చు, లేదా వాళ్ళు నీ స్నేహితుని ద్వారా కూడా తెలుసుకుని ఉండొచ్చు. నీ బాధ ఏదైతే ఉందో, నీ మనసులో ఉన్న బాధ, నాకు బ్రతకాలని లేదు, జీవితం మీద ఆశ లేదు, ఇలా ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళతో నువ్వు చెప్పి ఉంటే ఆ విషయం వాళ్ళకి చేరింది, వాళ్ళ దాకా వెళ్ళింది. వాళ్ళకి నువ్వు చాలా బాధలో ఉన్నట్లు అనిపిస్తూ ఉన్నావు. నీ గురించి ఈ వ్యక్తి ఇంకా ఏమనుకుంటున్నారంటే, నీకు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని,
ఏదైనా ఒక రకమైన అనారోగ్యం వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావని వాళ్ళు అనుకుంటున్నారు. నీ వ్యక్తిగత జీవితం సరిగ్గా అనిపించడం లేదు. అలానే నీ భవిష్యత్తు అంటే కెరియర్ విషయం కూడా చాలా విజయాలను సాధించావు. జీవితంలో చాలా పేరుని సంపాదించావు. ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా అందరి హృదయాలను గెలుచుకుంటావు. అయితే ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఒక బంధం అనేది ఉంది. అది ఏ బంధమైనా సరే, ఒక విడదీయలేని బంధమైతే ఇక్కడ బలంగా ఉంది. ఒక స్పష్టమైన సమాధానం కనపడుతుంది. ఈ వ్యక్తికి తాము నిన్ను మోసం చేస్తున్నట్టు అనుకుంటున్నారు. దాని ద్వారా నువ్వు ఒంటరిగా బాధపడుతూ అనుభవిస్తున్నావని వాళ్ళకి అర్థమై ఉండొచ్చు. అలా నీ కెరియర్ ఏదైతే ఉందో చాలా బాగా చేస్తున్నావు. వ్యక్తిగత జీవితంలో నిన్ను నువ్వు కోల్పోయావని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రేమించిన వ్యక్తి నుండి కూడా నువ్వు దూరంగా, నువ్వు కెరీర్ పరంగా ఎంత బాగున్నా కూడా ఒక రిలేషన్షిప్ విషయంలో మాత్రం నిరాశగా అయితే కనిపిస్తూ ఉన్నావు. ఈ సమయంలో వాళ్ళు నీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారంటే, నువ్వు వాళ్ళని చాలా గుర్తు చేసుకుంటున్నావని, కలలో కూడా ఊహిస్తూ ఉంటావని, కలలో కూడా చూస్తూ ఉంటావని. ఇక్కడ మీ ఇద్దరు కూడా ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటూ ఉంటారని, ఒకరికంటే ఒకరికి ప్రేమ ఉందని, ఆప్యాయత ఉందని. కానీ మీ బంధం మీరు కోరుకున్నట్లు సాగట్లేదు. ఈ వ్యక్తి గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు. నువ్వు తన దగ్గర ఉన్నావని, తనకి దగ్గరగా ఉన్నావని ఊహిస్తున్నారు. నీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారంటే, ఖచ్చితంగా చెబుతాను వినమ్మా. నువ్వు కాస్త గమనించావు అంటే మీ ఇద్దరి గతం అంత మంచిది కాదు. కొన్ని విషయాలు మీరిద్దరు ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నట్లుగా సాగలేదు. భవిష్యత్తులో ఈ వ్యక్తికి తన దగ్గరికి రాకపోయినా నా దగ్గర ఉన్నారు అని చూస్తూ ఉంటారు. వాళ్ళు నీ నుండి దూరమైనట్లుగా భావిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కానీ నీ గురించి ఆలోచిస్తారు. నువ్వు కూడా తన్నే గుర్తు చేసుకుంటూ ఉంటావని అలా అనుకుంటూ ఉన్నారు. నీ జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి, భవిష్యత్తు కూడా చాలా విజయాలు సాధిస్తావు అని వాళ్ళు చూస్తూనే ఉన్నారు. వాళ్ళ దృష్టిలో నువ్వు చాలా మంచి వ్యక్తివి. ఇద్దరి జీవితంలో కొత్త ప్రారంభం అనేది జరగబోతుంది. నీ సాయి మాట ఇస్తున్నాను కదా, నీ జీవితం కొత్త ప్రారంభం కాబోతుంది. మళ్ళీ కూడా ఖచ్చితంగా ఇద్దరూ ఒక్కటవుతారు. నీ బాబా నీకు మాటిస్తున్నారమ్మా. నేను ఇంత ఇదిలా ఒకరినొకరు అభిమానించుకునే వాళ్ళు ఎప్పటికీ కూడా దూరం కాకూడదు. కాబట్టే మీరు మళ్ళీ కూడా సంతోషంగా ఉంటారు అని బాబాగారు 2వ పండు తాకిన వాళ్ళకైతే చెప్పారండి. ఇక ఆఖరిగా 3వ పండు తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఈ పండును తాకి వాళ్ళు నీ గురించి, నువ్వు అనుకునే వ్యక్తి ఏమనుకుంటున్నారో, వాళ్ళ హృదయంలో నీ గురించి ఏముందో, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో ప్రతి ఒక్కటి స్పష్టంగా చెబుతాను. మనసు పెట్టి విను. నువ్వు వాళ్ళ జీవితంలో అతిపెద్ద సంతోషమని అనుకుంటున్నారు. నీ రాక వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్నదంతా వాళ్లకు వచ్చింది అనుకుంటున్నారు. నీ గురించి చూస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళకి అన్ని రకాల సంతోషాన్ని ఇవ్వగలరు. కుటుంబ సభ్యులు కూడా అన్ని రకాలుగా సహాయంగా ఉంటారు. నీలాంటి వ్యక్తిని వాళ్ళు జీవితంలో భాగస్వామిగా కోరుకుంటున్నారా అన్నది వాస్తవం. కుమార్తె అయితే వాస్తవానికి కుటుంబానికి వ్యతిరేకంగా కూడా వెళ్తారు. నీ కోసం ఒకవేళ ప్రేమించుకున్నట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళైనా నిన్ను పెళ్లి చేసుకుంటారు. ఒకవేళ తమ జీవిత భాగస్వామిగా ఉన్నట్లయితే అక్కడ కూడా కుటుంబంతో ఎదిరిస్తారు, కుటుంబంతో పోరాడతారు. భార్య తరపున వాళ్ళైతే అస్తమానం మీ ఆయన్ని వెనకేసుకొస్తావంటారు. మీ ఆయన తరపునే మాట్లాడతావు ఏంటి? ఇలా ఉంటే కూడా పుట్టింటి వాళ్ళను ఎదిరించడానికి సిద్ధపడుతుంది. భార్య అయితే, భర్త అయితే, నీ భార్య అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని అత్తింటి వాళ్ళు చాడీలు చెప్తే కూడా వాళ్ళని ఎదిరించడానికి ఖచ్చితంగా సిద్ధపడతాడు మీ భర్త. మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. మీ గురించి ఎవరైనా సరే ఎదిరించడానికి సిద్ధపడతారు. వారికి తెలుసు వాళ్ళు తమ జీవితంలో నువ్వు రావడానికి ఒక వరంగా భావిస్తున్నారు అని. నీ రాక వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కరికి సంపూర్ణమైనట్లు అని వాళ్ళు భావిస్తున్నారు.
ఏది వచ్చినా సరే ఎదుర్కొని నీతో బంధాన్ని కొనసాగించాలని, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా వెనకాడకూడదు అని చేస్తున్నారు. నీతోనే తన సంతోషాన్ని చూస్తూ అనుభవిస్తున్నారు. ఈ వ్యక్తి నీకు చాలా ప్రేమనివ్వాలనుకుంటున్నారు. నీ గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. నువ్వు వాళ్ళ జీవితంలో లేకపోతే నా జీవితం ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఉన్నారు. అంతేకాదు, అంతా కూడా ఉన్నదని ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. బహుశా మీ ఇద్దరి బంధం, కుటుంబం అడ్డు వస్తుంది. కానీ దాన్ని దాటి మీరిద్దరూ సంతోషంగా ఖచ్చితంగా ఆ వ్యక్తితో మంచిగా ఉంటారు. ఇంకా నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? తమ సంతోషం అంతా కూడా నీ దగ్గరే ఉంది అని, తను ఏదైనా చేయగలిగినా, నువ్వు ఏదైనా చేయగలిగినా నువ్వు చాలా బాగా అర్థం చేసుకుంటావని, నిన్ను వదులుకోవడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా లేదని, అలాంటి పరిస్థితే వస్తే వాళ్ళు ఎలాంటి స్థితి అయినా సరే అలాంటి స్థితి రాకూడదు అని అనుక్షణం నన్ను ప్రార్థిస్తూ ఉన్నారు. నీ బాబాని పూజిస్తూ ఉన్నారు. ప్రతి నిమిషం నీకు తోడుగా నీడగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నీ జీవితంలో వస్తే వదులుకోవద్దమ్మా. రాత్రింబవళ్ళు కూడా నీ గురించే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా ఏమనుకుంటున్నారంటే, ఇలాంటి వ్యక్తిని నేను ఎంచుకున్నాను, నా జీవితంలోకి ఈ వ్యక్తి రావడం వల్ల చాలా మంచిది, నేను కన్న కలలన్నీ కూడా నిజమవుతాయి అన్న విషయంలో తాను గట్టిగా ఉన్నారు. నీ రాక వల్ల ఒక శక్తి ఇస్తుంది అని, నీ రాక వల్ల జీవితంలో వెలుగు నింపుతుంది అని అక్కడ వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. నిన్ను దూరం చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. కుటుంబం అడ్డు వచ్చినా కూడా వినరు. ఆ వ్యక్తి నిన్ను తమ జీవితంలో కోరుకుంటూ ఉన్నారు శాశ్వతంగా. నువ్వు చాలా లక్కీ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒక అదృష్టవంతమైన వ్యక్తిగా నిన్ను భావిస్తారు. నిజంగా నువ్వు అదృష్టవంతమైన వానివే అమ్మా. నీ రాక వల్ల వాళ్ళ జీవితమే మారిపోతుంది. అంత ప్రేమను వాళ్ళు నీ నుంచి కోరుకుంటున్నారు. ఒక మొక్కకి నీళ్లు పోస్తే అది పెరుగుతుంది కదా, అలానే నువ్వు లేని జీవితం వాళ్ళకి అస్సలు ఊహించుకోలేంత బాధగా ఉంటుంది అని వారి ఉద్దేశం. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా నీ జీవితంలో ఉంటే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. వారికి నువ్వు లేని జీవితమే ఒంటరితనం అన్న భావన వాళ్ళకి వస్తుంది. నువ్వు లేకపోతే తన సమయంలో ఏం చేస్తూ ఉండేదన్న ఆలోచనలతో భయపడుతున్నారు. నిన్ను చూసినప్పుడు ఆ వ్యక్తి మనసులో ధైర్యం, సంతోషం, ప్రేమ, చిరునవ్వు అన్నీ వస్తున్నాయి. నీ బాబాకి ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పారు. ప్రతిరోజు కూడా ప్రతి జన్మలో ఇలాంటి వ్యక్తే రావాలి అని నన్ను రోజు వేడుకుంటున్నారు. మీ జీవితం అయితే అద్భుతంగా ఉండబోతుందమ్మా. సంతోషంగా నిశ్చింతగా ఉండు అని బాబాగారు ఈ మూడవ నెంబర్ పండును తాకిన వాళ్ళకైతే చెప్పారండి. సో విన్నారు కదండి, ఎవరు మీ జీవితాలు ఏమనుకుంటున్నారో, మీ గురించి ఏమనుకుంటున్నారో అన్నది తెలుసుకున్నారు కదా. అది రక్త సంబంధమైన, ప్రేమ సంబంధమైన, లేదా మీ బంధమైన, ఇలా ఎవరైనా కావచ్చు. మరి ఈ మూడిట్లో మీరు ఏ పండు చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం సాయిరామ్ అని కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.